పవన్ కళ్యాణ్ ఇంకా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి సుఖపడతాం తెలీదు, కష్టపడతామే. లేకుంటే ఆయన సినిమాలు చూస్తే కోట్లు వస్తాయి. ఆయనకి అవసరం ప్రజాసేవ చేయాలని. మొన్న తిరుపతి వెళ్ళి ఆ మెట్లు ఎక్కాలని అవసరమా? ఒక దేవుడు చూస్తాను, ఒక దేవుడు వెళ్ళినట్టుంది. అంతేగా దేవుడితో కంపేర్ చేస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఎక్కుతుంటేనే మాకే ఏడుపు వచ్చింది. ఆయనకి అంత అవసరం ఏంటండి? ఏసీ కార్లలో తిరగొచ్చు, సుఖంగా పడుకోవచ్చు. అంతేగా నడవాల్సిన అవసరం ఏంటి? దేనికి నడుస్తున్నాడు ఆయన? చెప్పు, ప్రజల కోసమేగా. చెప్పు, ఆయన సుఖపడలేడు ఇంట్లో కూర్చొని. ఎందుకలాగా రామ్ చరణ్ మీద అంత అభిమానం ఏంటి నీకు ఈ వయసులో? ఈ వయసులోనే కాదు, ఎల్లప్పుడు కూడా నాకు ఈ అభిమానం ఉంటుంది. ఆయన ఎప్పుడైతే కలుస్తారో అప్పుడే నేను ఆయనతో మాట్లాడతాను. ఓకే, నీ డ్రీమా? నా డ్రీమ్ నా చిన్నప్పటి నుండి. ఓ, మరి ఆయన తీసిన మూవీస్ లో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా మూవీయా ఎవడు మూవీ. ఓకే, అక్కడి నుంచి ఫ్యాన్ అయ్యారా, ఇప్పటి నుంచి ఫ్యాన్ అయ్యారా? నా చిన్నప్పటి నుండి ఆయన నాకు తెలుసు. ఓ మై గాడ్, చూసారా అంత అభిమానం పెంచేసుకుంటారు రామ్ చరణ్ అంటే? అసలు మెలికలు తిరిగిపోతుంది రామ్ చరణ్ పేరు చెప్తుంటే. ఎందుకంత అభిమానం? ఇంకా చాలా మంది ఉన్నారు కదా. నాకు వాళ్ళు ఎవరు వద్దు, నాకు రామ్ చరణే కావాలి. మరి ఈసారి మూవీ గేమ్ చేంజర్ మూవీ బాగుంటుందా లేదా? బాగుంటుంది. రామ్ చరణ్ గారిలో మీకు నచ్చే గుడ్ క్వాలిటీ? అదే చిరంజీవి సన్ అని ఫీల్ అవడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్కింగ్ ఉంటది, డీసెంట్ బిహేవియర్ ఉంటుంది. ఆయన పర్సనాలిటీ మీకు బాగా నచ్చుతుందా? బయట బిహేవియర్ అది నచ్చుతుంది. ఇప్పటి వరకు అయితే రూమర్స్ లో రామ్ చరణ్ మీద బాగుంది, నీట్ ప్రొఫైల్. సులువుగా అంటాడబ్బా, అది గతం తీసుకోలేదు, అర్థం తీసుకోదాం అంతేదా. మిగతాదంతా సేమ్ చూస్తే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. నా బిడ్డ నేడు పుట్టిన భారతదేశం సంవత్సరాన్ని భారతదేశాన్ని అడితే పోయేది ఎదో భారత సంఖ్యలు తప్ప. నాకు సిగ్గు లేస్తే